హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులు పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది నిన్నటితో పూర్తి కాగా ఈరోజు ఉదయమే నెక్స్ట్ మంత్ పెన్షన్ లిస్ట్ అనేది అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సో ఈ 1వ తేదీకి సంబంధించి పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది పూర్తయ్యి మిగిలిన పెన్షన్ లబ్ధిదారుల యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క పెన్షన్ లిస్ట్ అనేది సచివాలయానికి రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి పెన్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి మీ పెన్షన్ అప్లికేషన్ కూడా రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. పెన్షన్ అప్లికేషన్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ వీడియోలు తెలుసుకునే ముందు మన వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలకు చెందిన వారికి మాత్రమే అర్హులను అని చెప్పారు. అదేవిధంగా 50 సంవత్సరాలు పూర్తయిన వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది ఈ నెల చివరిలోగా ఈ అప్లికేషన్ అనేది వస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్ నెల నుండి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనిలోని భాగంగానే ఈ పెన్షన్ పొందాలంటే అర్హతల విషయానికి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క నివాసులై ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక భూమి విషయానికి వస్తే మాగాని 3 ఎకరాలు, మెట్ట వచ్చి 10 ఎకరాల లోపు ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాల కంటే మించి అయితే ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ ఖచ్చితంగా ఉండాలి. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. నెలలో ఈ విద్యుత్ అనేది వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. ఇక కుటుంబ ఆదాయాన్ని విషయానికి వస్తే గ్రామంలో అయితే నెలసరి యొక్క ఆదాయం 10,000 మించరాదు. అదేవిధంగా పట్టణంలో అయితే 12,000కు అయితే తక్కువ అయితే ఆదాయం అయితే పొందుతూ ఉండాలి. ఇంకా ఈ అర్హతలు మొత్తం ఉన్న వారికి 50 సంవత్సరాలు పూర్తయిన వారికి, నిండిన వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు మాత్రమే ఈ పెన్షన్ యొక్క అర్హులు. ఇంకా అర్హతలు తర్వాత అప్లికేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ల విషయాలకు వస్తే మొట్టమొదటిగా అప్లికేషన్ అయితే ఉండాలి. రెండవది రేషన్ కార్డు యొక్క జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు అనేది అప్లై చేసి ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఈ మొత్తం యొక్క జిరాక్స్లే ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక భూమి ఉన్నట్లయితే ఆ భూమి యొక్క 1B లేదా పాస్బుక్ జిరాక్సు, లేదా అదేవిధంగా కుటుంబంలో ఎవరికైనా భూమి ఉంటే వారి యొక్క 1B లేదా పాస్బుక్ ఖచ్చితంగా జిరాక్స్ అయితే ఇవ్వాలి. ఇక ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ యొక్క 2024 సంవత్సరాందే ఉండాలి. గడిచిన 6 నెలలకు కింద కరెంటు బిల్లు యొక్క జిరాక్స్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇంతేనండి, ఈ 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అర్హతలు, కావలసిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇలాంటి పెన్షన్కి సంబంధించి లేదా గవర్నమెంట్కి సంబంధించి ఇలాంటి ఒక చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.